ఇప్పటి వరకు యుద్ధం జరిగితే బంగారం ధరలు ఎగబాకడం మనం చూసాం. ద్రవ్యోల్బణం పెరిగితే గోల్డ్ ఇంకా పైకి వెళ్లడం సహజం. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా తలకిందులైంది. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి టెన్షన్లో ఉంది. అయినా కూడా బంగారం ధర ఒక్క రోజులోనే వేల రూపాయలు కూలిపోయింది. ఇది సాధారణ పతనం కాదు, మార్కెట్లో పెద్ద గేమే జరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఇది గోల్డ్ కొనడానికి సరైన సమయమా లేక ఇంకా పెద్ద పతనం ముందు సిగ్నలా? మరిన్ని వివరాలు ఈ పూర్తి వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మార్కెట్లో ఒక విచిత్రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఎవరు ఊహించని విధంగా బంగారం ధరలు వరుసగా కిందికి పడిపోతున్నాయి. సాధారణంగా ఏం జరుగుతోందంటే, ప్రపంచంలో యుద్ధాలు పెరిగినా పెట్టుబడిదారులు భద్రత కోసం గోల్డ్ వైపు పరుగు పెడతారు. దాంతో ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి మాత్రం కథ పూర్తిగా మారిపోయింది. ప్రజల దృష్టి ఇప్పుడు పెట్టుబడుల మీద లేదు, రోజువారీ ఖర్చుల మీద పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ట్రాన్స్పోర్ట్ నుంచి కూరగాయల వరకు అన్నీ ఖరీదయ్యాయి. దీంతో ఇప్పుడే గోల్డ్ కొనాలా అనే ఆలోచన కంటే ఈ నెల ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి అన్నదే పెద్ద ప్రశ్న అయింది. ఇదే గోల్డ్ మార్కెట్పై నేరుగా ప్రభావం చూపిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం. వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ ఊహించారు. కానీ ఫెడ్ మాత్రం వాటిని అలాగే ఉంచింది. డాలర్లో పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. బాండ్స్ కూడా ఆకర్షణీయంగా మారాయి. అప్పుడు ఇన్వెస్టర్లు సింపుల్గా గోల్డ్ నుంచి బయటకు వచ్చి అక్కడికి డబ్బు షిఫ్ట్ చేస్తారు. మార్కెట్లో ఇదే ఇప్పుడు జరుగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ఒక్క రోజులోనే భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధర ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వారంలో చూసుకుంటే దాదాపు 10 నుంచి 12 వేల వరకు తగ్గింది. అంటే 22 క్యారెట్ల గోల్డ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతోంది. ఇప్పుడు హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ఒక్క రోజులోనే 7,140 రూపాయలు తగ్గి 10 గ్రాములకు 1,50,280 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం 6,550 రూపాయలు తగ్గి తులం ధర 137,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక ఒక్క రోజులోనే వెండిపై 10,000 రూపాయలు పడిపోయి కేజీకి 2,65,000కు దిగొచ్చింది. అంటే వారంలోనే 30,000 వరకు పతనమైంది. ఇలాంటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.